యజ్ఞవల్కుడు. వేద ఋషుల్లో ప్రముఖమైన స్థానాన్ని పొందినవాడు యజ్ఞవల్కుడు. మహాయోగి, బ్రహ్మవేత్త, మంత్రదష్ట అయిన యజ్ఞవల్కుణ్ణి స్మరించినంతనే ఈ ప్రపంచమంతా ఒక మహాయజ్ఞంగా గోచరిస్తుంది. ఆయన వాక్కు వేదవాక్కు. అతి నిగూఢమైన ఆధ్యాత్మిక రహస్యాలను అవలీలగా చెప్పగల ప్రాజ్ఞుడు యజ్ఞవల్కుడు. గంగా నది తీరంలో చమత్కారపురంలో సకల సద్గుణ సంపన్నుడైన యజ్ఞవల్కుడనే బ్రాహ్మణుని కుమారుడే యజ్ఞవల్కుడు. యజ్ఞవల్కుడు యజ్ఞము, వేదాలను సలక్షణంగా వచించేవాడు కనుక యజ్ఞవల్కుడని నిరంతరం అన్నప్రదాత అవడం చేత వాజసని, బ్రహ్మము వేదము శిష్యులకు బోధించుటచే వృత్తిగా కలవాడు కనుక బ్రహ్మరథుడని వివిధ నామాలను కలిగి ఉండేవాడు. అతని భార్య సునంద. వారికి కార్తీక శుద్ధ ద్వాదశి భానువారము ధనుర్లగ్నంలో సాక్షాత్తు ఆ బ్రహ్మదేవుడే జన్మించాడా అన్నట్లుగా ఒక కుమారుడు కలిగాడు. అతనికి యజ్ఞవల్కుడని నామకరణం చేశారు. తండ్రిని అనుసరించి వాచసని, బ్రహ్మరథుడని, దేవీ వరప్రసాదుడు అగుటచే దేవవ్రతుడని వివిధ నామాలను కూడా ఇతను పొందాడు. 5వ ఏట అక్షరాభ్యాసము, 8వ ఏట ఉపనయనం జరిగిన పిమ్మట విద్య నేర్చుకునేందుకు బయలుదేరి వెళ్ళాడు. ఋగ్వేదాన్ని పాష్కలుడి వద్ద, సామవేదాన్ని జమిని వద్ద, అరుణి వద్ద అథర్వణ వేదాన్ని నేర్చుకున్నాడు. తర్వాత వైశంపాయనుడి వద్దకు పంపించారు. వేదవ్యాసునిచే నియోగించబడి యజుర్వేదాన్ని శిష్యులకు చెప్పే వైశంపాయనుడు ఆ కుర్రవాడిలో ఉత్తమ లక్షణాలు ఉన్నాయని గ్రహించి శిష్యునిగా అంగీకరించాడు. గురువు శుశ్రూషలో అంకిత భావం కలిగిన యజ్ఞవల్కుడు గురు హృదయాన్ని చురగొని అనతి కాలంలోనే అనంత విద్యా వైభవాన్ని పొందగలిగాడు. బ్రహ్మ తేజోదీప్తిచే వెలుగొందే యజ్ఞవల్కునిలో విధివశాత్తు కొంతకాలానికి సాత్విక అహంకారం కలిగి గురువుని ధిక్కరించే విధంగా మాట్లాడించింది. ఆ కారణం చేత వైశంపాయనుడు ఆగ్రహించి, అహంకరిస్తున్న నీకు ఈ విద్య తగనిది, దానిని నాకు తిరిగి ఇచ్చి వెళ్ళిపొమ్మని కఠినంగా పలికాడు. అందుకు పశ్చాత్తాపడిన యజ్ఞవల్కుడు రక్తరూపంలో తను నేర్చిన యజుర్వేద విద్యను వెడలగక్కి వెళ్ళిపోగా తిత్తిరి పక్షుల రూపంలో కొందరు మహర్షులు దానిని గ్రహించారు. యజుర్వేదంలో ఆ శాఖను తైత్తరీయ శాఖ అని అంటారు. దాని నుండి వచ్చిందే తైత్తరీయ ఉపనిషత్గా ప్రసిద్ధి పొందింది. అయితే తన నిజ తపశ్శక్తితో గురువైన వైశంపాయనుడికి సంప్రాప్తమైన బ్రహ్మహత్యా దోషాన్ని తొలగించగలిగిన ధన్యుడు యజ్ఞవల్కుడు. ఈ గురుభక్తి మూలంగా దోషరహిత చిత్తుడై ఏకాంతంగా సూర్యదేవుణ్ణి ఆరాధించసాగాడు. ఆయనను మెప్పించి తను నేర్చుకున్న విద్యను వదిలివేయవలసి వచ్చిన దుస్థితిని తెలిపాడు. అంతటా సూర్యభగవానుడు నీ గురువుకి తెలియని శుక్ల యజుర్వేదాన్ని బోధిస్తానని తెలిపి ఆ ప్రకారంగా శుక్ల యజుర్వేదాన్ని అతనికి నేర్పాడు. తక్కిన విద్యలను సరస్వతి కటాక్షంచే పొందమని సలహా ఇచ్చి అదృశ్యుడైనాడు. ఈ విధంగా యజ్ఞవల్కుడు సూర్యుని వలన నేర్చిన విద్యను శుక్ల యజుర్వేదమని, అతను గురువు వద్ద వదిలివేసిన దానిని కృష్ణ యజుర్వేదమని అంటారు. అటు తర్వాత సరస్వతీమాతను ప్రసన్నం చేసుకొని సకల విద్యలను సముపార్జించుకొని విద్యానిధిగా తిరిగి తన స్నానాన్ని పొందగలిగాడు. యజ్ఞవల్కు శుక్ల యజుర్వేదమును వాజసనేయ శాఖ అని కూడా అంటారు. అది ఇతని శిష్య ప్రపశ్యులచే విశ్వవ్యాప్తం అయ్యింది. ఇతని ప్రథమ శిష్యుడు కన్వుడు కాగా ఈ శాఖ వారిని కన్వ శాకీయులని, ప్రథమ శాకీయులని అంటారు. శుక్ల యజుర్వేదము మధ్యాహ్న కాలంలో సంప్రాప్తమైనందున దీనిని మధ్యాందిన శాఖ అని కూడా వ్యవహరిస్తారు. విదేహరాజైన జనకుడు సంకల్పించిన సన్మాన సభలో 8 మంది తత్వవేత్తలు అన్ని విధాలుగా ప్రశ్నించి బ్రహ్మవేత్తలలో సర్వశ్రేష్ఠునిగా యజ్ఞవల్కుణ్ణి గుర్తించారు.
ఆ తర్వాత జనకుడు యజ్ఞవల్కుని వద్ద ఆధ్యాత్మ తత్వవిద్యను నేర్చుకున్నాడు. ఇందు బృహదారణ్యకోపనిషత్తులోని మొదటి బ్రాహ్మణమైన షడాచార్య బ్రాహ్మణము, ఆ పైన కూర్చ బ్రాహ్మణము, జ్యోతిర్బ్రాహ్మణము మున్నగునవి వివరించబడ్డాయి. రుద్రాభిషేకంలో పఠించబడే రుద్ర అష్టాధ్యాయ శుక్ల యజుర్వేదంలోనిది. అంతేకాక శతపథ బ్రాహ్మణము యజ్ఞవల్కుని మంత్రశక్తికి ప్రబల నిదర్శనం. ధర్మశాస్త్రంలో స్మృతికర్తగా పేరు పొందిన యజ్ఞవల్కుని స్మృతి, మనుస్మృతి తర్వాత చెప్పుకోదగిన స్మృతి గ్రంథం. ఇందు ఆచార వ్యవహార ప్రాయశ్చిత్తాలను 3 కాండాలలో ఉపదేశించాడు. యజ్ఞవల్కుడు యోగాన్ని గురించి, యోగాంగాలు, ఉపాంగాలు మొదలైన వాటి గురించి బృహదారణ్యకోపనిషత్తులో 12 అధ్యాయాలలో వివరించినట్లుగా ఇది అతను బ్రహ్మవాదిని గార్గితో చేసిన సంభాషణ సారమని తెలుస్తుంది. దీనినే యజ్ఞవాల్కమని అంటారు. కర్మ జ్ఞానాల సమ్మిళితమే మోక్ష ప్రాప్తికి దారి తీయగలదు అని తెలిపే భావాలు ఇందులో కలవు. ఇది మొత్తము 12 అధ్యాయాలను కలిగి ఉండి ప్రశస్తిని పొందింది. యజ్ఞవల్క మహర్షికి 2 భార్యలు, మైత్రేయి, కాత్యాయని. బ్రహ్మజ్ఞానిగా ఆయన గడిపిన గృహస్థ జీవితంలో బ్రహ్మవాదినిగా మైత్రేయి భర్తకు సహకరించి సహధర్మచారిణిగా ఉపచరించింది. ఆత్మతత్వంలోని అమృతతత్వాన్ని భర్త ద్వారా అర్థం చేసుకొని స్వాత్మానందలహరిలో లీనమైన మైత్రేయి ధన్యురాలు. వారిరువురి నడుమ జరిగిన ఈ ఆసక్తికర సంభాషణమంతా బృహదారణ్యకోపనిషత్తులోని 4వ అధ్యాయంలోని 4వ బ్రాహ్మణంలో వివరించబడింది. దీనికి మైత్రేయి బ్రాహ్మణమని పేరు. యజ్ఞవల్కుని యజ్ఞస్వరూపాన్ని, ఆత్మశక్తిని, నిగూఢ రహస్యాలను కరతలామలకము గావించగలిగిన ఈ శక్తి గుర్తించి మహర్షులందరూ కలిసి మాఘశుద్ధ పౌర్ణమి నాడు యోగీంద్రుడని అతనిని పట్టాభిషక్తుణ్ణి గావించారు. అటువంటి అరుదైన గౌరవం యజ్ఞవల్కునికి దక్కింది. సాక్షాత్ యజ్ఞస్వరూపాయ యజ్ఞవల్కాయ మంగళం.